బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడా కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకుని అయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగిత్యాలలో ఉన్నది, కరీంనగర్లో ఉన్నది, చొప్పదండిలో ఉన్నది, వేములవాడలో ఉన్నది. ఎట్లుంటుందయ్యా? పొద్దున్న లేచాడు 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు, అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచే మనిషి లేదు. తనకు తాను బీసీ నాయకుడని చెప్పుకుంటాడు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటన మాట్లాడుతున్నావు బీసీల గురించి? రేవంత్ రెడ్డి మొనగాడు 42% రిజర్వేషన్ ఇచ్చిండు. స్థానిక సంస్థల్లో చట్టం ఇచ్చినాం, విద్యా ఉపాధిలో చట్టం ఇచ్చినాం. ఒక రెడ్డి బిడ్డ ఉండి రేవంత్ రెడ్డి చట్టాలు తెస్తే మున్నూరు కాపు ముద్దు బిడ్డ అయిన బండి సంజయ్ ఏం చేస్తున్నావా? నువ్వు ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి కాళ్ళకు మడుగులు వచ్చుతావా? కిషన్ రెడ్డి మాటలిని, రామచంద్రరావు మాటలిని బీసీల గురించి మాట్లాడడానికి జంకుతున్నావు. నువ్వేం లీడర్ అయ్యా? నేను కూడా బండి సంజయ్ 2 సార్లు గెలిచిందంటే కొత్త పట్టు పడమ ఉందనుకున్నా. కానీ ఇలా 42% గురించి మాట్లాడకుండా ఇంట్లో దాక్కున్నాడు, ఢిల్లీలో దాక్కున్నాడంటే నీ నాయకత్వ లక్షణం ఏమిటి అని అడుగుతా ఉన్నా. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడి నుంచి తీసేసిన రోజున ఈ మహేష్ గౌడ్ గలమెత్తిండు, ఎట్లా తీస్తారు మా బీసీ బిడ్డనని. కానీ నీకు ఇవాళ సోయి లేదు, బీసీల గురించి మాట్లాడే సోయి లేదు. మీ అన్న పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, ఆది శ్రీనివాస్, సురేఖమ్మ, మాతో పాటు రెడ్డి నాయకులైన జీవన్ రెడ్డి, ఎస్సీ నాయకులు లక్ష్మణ్, సిఆర్ అందరము బీసీల గురించి కొట్లాడుతుంటే మీరు ముఖం చాటేసుకుని ఢిల్లీలో దాక్కుంటే ఎవరికి అన్యాయం అవుతుంది? బండి సంజయ్ గారు, భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నారు. మీరు భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే నీకు కానీ, ఈటల రాజేందర్కి కానీ, మా అరవింద్ కానీ, బీజేపీ ముద్దుబిడ్డ లక్ష్మణ్ కానీ మీ చిత్తశుద్ధి, బీసీ రక్తం, మీ రక్తంలో బీసీ గుణం ఉంటే 42% గురించి తక్షణమే రేపే మాట్లాడాలి. మీరు బిల్లులు పెండింగ్ ఉన్నాయి మోడీ దగ్గర, రాష్ట్రపతి దగ్గర. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు చేసి కేంద్రానికి పంపింది. 2 బిల్లులు, ఒక ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంటే మీరు ముఖం చాటేసి తిరుగుతున్నారు. ఇది భావ్యమా అని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాటకు కట్టుబడి ఉంటారు. ప్రాణం పోయినా మాట కింద జార్చరు. అందుకే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఎక్కడ మాట ఇచ్చింది? తెలంగాణ ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద మాట ఇచ్చింది. ఏ సంవత్సరంలో? 2014లో కరీంనగర్ గడ్డ మీద మాటిస్తే, 2004లో మాటిస్తే 2014లో తెలంగాణ ఇచ్చింది. ఒక మాట ఇస్తే ఎంత కష్టమైనా నష్టమైనా ఓర్చి తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీది. 6 గ్యారంటీలు ఇస్తాను వాళ్ళు ఇస్తున్న ఘనత సోనియా గాంధీది. మీరేం మాట అయ్యా? కాకినాడలో ఒక ఓటుకు 2 రాష్ట్రాలని 2 రాష్ట్రాలు నట్టేట ముంచిండ్రు. ఇలా బీసీ 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 అని ఓట్లేసుకొని బండి సంజయ్ సిఆర్పీఎఫ్ జవాలు పెట్టుకొని తప్పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఇది పద్ధతి కాదు మిత్రమా. దమ్ము, నిబద్ధత, ఒక మాట నిలుపుదనం ఉంటే బయటకు రండి. అరే ఈ బండి కిషన్ రెడ్డిలు, రామచంద్రరావులు ఏం చేస్తారా మిమ్మల్ని? బీసీలంతా మేము అనుకున్నాం. రండి, పోరాడండి మోడీతో, కిషన్ రెడ్డితో. 42% రిజర్వేషన్ మేము బాసటగా ఉంటామని ధైర్యంగా ముందుకొచ్చి మాట ఇవ్వాల్సిందిగా నేను ఇవాళ బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ గారికి పిలిపిస్తున్నా. ఇకనైనా
ఇకనైనా బీసీ తత్వం, మీకు బీసీల మీద ప్రేమని బయట పెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా రేవంత్ రెడ్డి గారు, మా జీవన్ రెడ్డి గారు నిన్న పిఎస్సి మీటింగ్ లో మా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు ఏ రకంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది ఎంతవరకు న్యాయమనే మాట. జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి, బండి సంజయ్ గారు జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి కూర్చొని అడగండి, అది ఎట్లా సాధ్యమవుతుంది? మీరు ఒక రెడ్డి అయ్యండి మాకు మద్దతు పలుకుతున్నారు కదా, ఏ రకంగా సాధ్యమవుతుంది అడిగితే వారు మీకు వివరంగా వివరిస్తాడు. ఆ రకంగా ముందుకు పోదామనే మాట చెప్తా ఉన్నా. ఈ దమ్ము లేని రాజకీయాలు, ఈ సత్తా లేని రాజకీయాలకు ముందు నడవాయి. ప్రజలు తెలివి కలని వారండు. ఎవడు మాటిస్తాడో, ఎవడు మాటను నిలబెడతాడో తెలుసుకున్నారు. వల్ల ముందు ముందు ఆటలు సాగాయి కాబట్టి జాగ్రత్తగా బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందనే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న జగిత్యాలలో ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి, దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది. ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలనో ఉంటది. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. 30 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్లకు ఓట్ల చోటు నుంచి ఏం తెలుస్తుంది? ఇది అవుతుంది చెప్పనా? ఇప్పుడు గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, విమ్లాలో ఓటేసి అది అవుతుందా చెప్పది? అది సాధ్యమవుతుందా? నేను 5,000, 10,000తో 50,000 లక్షల ఓట్లతో మీరు గెలుస్తున్నా. నేను 2,20,000 ఓట్లతోని కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని కప్పయిపోయారు. కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు. నేనేమంటున్నానంటే సరే, రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటారు. నేను జనము రాళ్లతో కొడుతున్నారు. 2,500 ఇవి మహిళలకు ఇస్తాయి, 40 రూపాయల పెన్షన్లు ఇవి, 40 రూపాయల నిరుద్యోగ వృత్తి, అది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి, తులం బంగారం ఏది, స్కూటీలు ఏవి, మా డిఏలేవి, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ బకాయిలేవి, 12 రైతు కుళ్ళకేవి, ఇంకా 22 లక్షల మందికి రైతు భరోసా ఏది, రైతు భరోసా ఏది? గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పండి. ఒక్క పైసా. నాకు తెలిసి దేశంలో 2 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. దాని మీద స్పష్టం చెప్పని చెప్పాను. రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించినాడు. బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏదైతే గజనీ సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు. మళ్ళీ ఏం గుర్తులేదు, 15 నిమిషాలతో మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికన్నా? కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరో, సర్పంచో, ఎంపీటీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. ఇప్పుడు కరీంనగర్లో ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాక గెలవాలి. వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు.
మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లు ఉన్నాయి, కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? ఆయన గెలవలేయాలి. అన్ని ఆయన ఏం ఆడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టెక్క టక్క విజిల్ లేగానే రెచ్చిపోయి మాట్లాడతానంటే చెప్పండి. మేవేరి ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా? ఇలా బీసీ అని బీసీ నాకు కూడా విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తారు. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళేం బీసీ నినాదం ఇవ్వాలా? పోనీ అగ్రవర్ణ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తిపత్రం వాళ్ళే వెళ్తున్నారు. ఓడిపోయే దానిలో రెడ్డిని నిలబడతారా మీరు అంటున్నారు. ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు. ప్రస్తుతం మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవర్ణాలు అందరూ కూడా డిసైడ్ ఉన్నారు. వాళ్ళు ఎంపీ కూడా డిసైడ్ ఉన్నారు, విశ్వాసం ఉన్నోళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారంటే రాహుల్ గాంధీ మహాదేవ్పూర్ అది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు ఈ అనుమానాలు ఉన్నాయి, తెలంగాణలో కూడా మరి వాళ్ళ ఎంపీ ఆయన మీద కూడా మేమే గెలుస్తున్నాం. ఏం తీసుకొడతామేంది? ఇప్పుడు పోయినసారి అసెంబ్లీలో మేము 8 సీట్లు ఎట్లా గెలుస్తాం? మేము 8 సీట్లు ఎట్లా గెలుస్తాం? మేము ఎమ్మెల్యేగా అధికారం మాదే వస్తుంది కదా. కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు? తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది? హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు? అన్నింటిలో మేము అధికారంలోకి వస్తాం కదా. పార్లమెంట్ లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే? కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము, ఏదో బండి సంజయ్ తెలిస్తే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము. లాస్ట్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి అన్నా ఆయన బాధ్యత అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్ వేసుకుని తిరిగిన షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే. కాబట్టి బీజేపీని తిడితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతోనే గన్మెన్ వేసుకుని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరెక్కడిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డైమండ్ కథ లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరెక్కడిది. 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం. మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడా అన్న? ఇది నేను గెలిచాక వెంటనే ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే? ఎందుకు పిటిషన్ ఇవ్వలే? ఆయనను ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ దాని కాదు. తెలంగాణలో